అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. ఫిరాజీ కూడా తేజస్విని కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సో ఇప్పుడు సొంత తల్లి కాదు, ఆవిడ మారుడు తల్లి అంటూ స్థానికులు చెప్తున్న పరిస్థితి. సో ఒక్కసారి ఏదైతే ఫిరాజీ కూడా తేజస్విని కేసులో కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే ఆ అమ్మాయి వివస్త్రగా మారి బట్టలన్నీ ఇప్పేసి ఆ వీధుల్లో తిరుగుతూ పక్కనే ఆలయానికి సమీపంలో ఉన్న చెరువులో దూకి ఆ అమ్మాయి పొద్దున్నే శవమై తేలింది. ఇది ఇప్పటిదాకా ఉన్న స్టోరీ. కానీ కట్ చేస్తే సో కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు బయటికి రావడం అండ్ దానికి సంబంధించి వాళ్ళ అమ్మ చెప్పే పొంతం లేని సమాధానాలు కావచ్చు. సో చివరిసారిగా తేజస్విని అరిచిన మాట ప్లీజ్ అజయ్ నన్ను వదిలేయి అంటూ ఆ అమ్మాయి అరిచిన గట్టి అరుపు. అండ్ కట్ చేస్తే తన వెనుక ముగ్గురు యువకులు అండ్ సీసీటీవీ ఫుటేజ్లో తన ముందు ఒక వ్యక్తిని అనుసరించడం ఇప్పుడు చాలా కీలకంగా మారింది ఈ కేసులో. నిజంగా చాలా డౌట్స్ ఉన్నాయి ఈ తేజస్విని కేసులో. ఎందుకంటే పర్టికులర్గా క్షుద్ర పూజలు ఏమన్నా జరిగాయా? ఎందుకంటే అక్కడ పసుపు కుంకుమ కావచ్చు అండ్ ఆ దగ్గరలోని అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ అమ్మవారి విగ్రహం దొంగతనం చేయడం అండ్ ఆ తర్వాత అమ్మవారి చీర తీసుకోవడం, ఆ రెండూ తీసుకొని ఒక వ్యక్తిని వెంబడించిన తర్వాత పక్కనే ఉన్న చెరువులో ఆ అమ్మాయి విగతజీవిగా కనిపించింది. మరి మధ్యలో ఆ విగ్రహం ఏమైంది, మరి ఆ చీర ఎక్కడ వెళ్ళింది? సో ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు చాలా మందిని వెంటాడుతున్నాయి. సో ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు బ్రేకింగ్ ఏంటంటే అసలు వాళ్ళ అమ్మ చెప్పే సమాధానాలు. స్థానికులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఎవరైనా చనిపోయాను అనుకుందాం, సో వాళ్ళని పరామర్శిస్తారు బేసిక్గా వెళ్ళి. సో ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురింటి వాళ్ళు, బంధువులు. సో వీళ్ళది వైజాగ్ కాబట్టి అక్కడి నుంచి బంధువులు ఎవరు రాలేదు అండ్ ఇంటి పక్కన ఎవరైతే ఉంటారో వీళ్ళు హోమ్ స్టే తీసుకున్నారు కదా, సరిగ్గా 2 నెలల కోసం హోమ్ స్టే తీసుకున్నారు. సో ఫుడ్ కూడా వాళ్ళ ఓనర్సే పెడుతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో పక్కన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అసలు ఏం జరిగిందమ్మా, ఎందుకంటే అక్కడ మీడియా వాళ్ళు వీళ్ళంతా వెళ్ళి అక్కడ కొంచెం హడావుడి జరగడంతో చాలామంది స్థానికులు వెళ్ళి అసలు ఏం జరిగింది, ఆ రోజు నైట్ ఆ అమ్మాయి మీకు ఏమన్నా ఇబ్బంది అయిందా, లేకపోతే ఆస్తుల గురించి ఏమైనా గొడవ అయిందా, లేకపోతే ఇంకెవరన్నా లైంగికంగా వేధించారా, లేకపోతే ఆ అమ్మాయి ఫోన్లో ఏమన్నా అనుమానాస్పదంగా మాట్లాడిందా, అసలు పోనీ మీ ఇద్దరికే ఏమన్నా గొడవలు ఉన్నాయా? ఆల్రెడీ ఇప్పటికే మనకు కొన్ని వార్తలు వచ్చాయి. ఏంటి, తేజస్విని ఆల్రెడీ వాళ్ళ అమ్మకి నాకు రాత్రిపూట పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పింది. సో మరి ఆ చెప్పిన తర్వాత ఆవిడ కొంచెం సీరియస్గా తీసుకోలేదా ఆ విషయాన్ని? సో ఆల్రెడీ తేజస్విని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సో ఎంత లేదనుకున్నా తనకుండే స్ట్రెస్ తనకుంటుంది. తనకి ఆల్రెడీ ఒక ఎంఎన్సీ కంపెనీలో టీమ్ లీడ్గా వర్క్ చేస్తుంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఆవిడకున్న స్ట్రెస్ కావచ్చు, లేకపోతే బయట ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ యాడ్ అయ్యి ఆ అమ్మాయి ఇలా విగతజీవిగా మారడం క్షణాల్లో జరిగిపోయాయి. సో వీళ్ళు వచ్చింది సరిగ్గా 2 నెలలు ఉంటామని హైదరాబాద్లో, దానికోసం ఒక హోమ్ స్టే తీసుకున్నారు. సరిగ్గా 2 నెలలకి సరిపడా అయితే ఆ హోమ్ స్టేకి ఆ రెంట్ కూడా వాళ్ళు పే చేశారు. ఎందుకంటే ఈ అమ్మాయి ఆల్రెడీ వీళ్ళకి ఫినాన్షియల్గా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనుకోవడానికి కూడా లేదు. ఆల్మోస్ట్ తేజస్విని 1,20,000 సంపాదిస్తుంది నెలకి. మరి ఇలాంటి నేపథ్యంలో ఇంకెక్కడ గొడవలు జరిగాయి? అసలు లాస్ట్లో ఆ అమ్మాయి అరిచిన మాట ప్లీజ్ అజయ్ నన్ను వదిలే అని చెప్పి అనగానే ఆ ముగ్గురు యువకులు ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు? మరి ఆ అమ్మాయి ఎవరినైతే అనుసరించిందో, వెంబడించిందో, సో మనం సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాం. ఆవిడ ఆ వివస్త్రగా మారి బట్టలు లేకుండా ఆ అమ్మాయి నడుస్తుంటే, పరిగెత్తుతుంటే ఆ వీధుల్లో అర్ధరాత్రి ముందున్న ఆ వ్యక్తి నిజంగా అజయ్యేనా? ఒకవేళ అజయ్ కావాలనే ముందు వచ్చేసి వీళ్ళు ఉంటున్నటువంటి సెకండ్ ఫ్లోర్లో ఆ సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం ఆపేశాడా? సో ఇలాంటి విస్తుపోయే విషయాలు నిజంగా ఇప్పుడు అందరినీ కలవరపరుస్తున్నాయి. తేజస్విని కేసులో ఎలాంటి అప్డేట్ లేకపోయినప్పటికీ ఈ యొక్క క్లూస్ మాత్రం కొన్ని కనిపిస్తున్న సిచ్యువేషన్. మనం అక్కడ జరిగిన దానికి కొన్ని మనం డాట్స్ కనెక్ట్ చేసుకుంటుంటే ఇలాంటి అప్డేట్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ వాళ్ళ అమ్మ మీద ఇప్పుడు చాలామంది, ఎందుకంటే స్థానికులు వెళ్ళి పరామర్శిస్తుంటే వాళ్ళ మీదకి అడ్డం తిరిగి వాట్ ద ఫక్ అంటూ, వాట్ ద రబ్బిష్ అంటూ ఆవిడ మాట్లాడిన మాటలు కావచ్చు, మీరు కూడా వెళ్ళి చచ్చిపోండి నాకు సంబంధం లేదు, అసలు మీరు ఎందుకు మా ఇంటికి వస్తున్నారు, మమ్మల్ని పరామర్శించడం ఎందుకు అని చెప్పి ఆవిడ అడ్డదడ్డుగా మాట్లాడుతుందంట. నిజంగా ఒక కన్న తల్లి కడుపును పుట్టిన 9 మాసాలు మోసి కని పెంచి ఒక ప్రయోజకురాలయ్యి నెలకి 1,20,000 నెలకి ₹1,00,000 సంపాదిస్తున్న అమ్మాయి చనిపోయింది అంటే అసలు ఆవిడ నిజంగా, ఎందుకంటే ఆవిడకి భర్త కూడా లేడనమాట.
సో మరి ఇలాంటి నేపథ్యంలో భర్త లేడు, ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వచ్చారా అంటే తేజస్విని చనిపోయి ఒక 3 రోజులు అవుతున్నా సరే ఇప్పటి వరకు వైజాగ్ నుంచి ఒక్కళ్ళు కూడా రాలేదు. మరి ఇంకా నిజంగా ఆవిడ ఒక్కడే కదా. సో ఆవిడ ఒక్కటే అన్నప్పుడు ఆవిడకి ఎంత బాధ ఉంటుంది. ఒక కన్న కూతురు చనిపోయిందంటే అసలు ఆ బాధ ఎవరు తీర్చలేరు అసలు. అంటే నో వన్ కెన్ రీప్లేస్. ఆ అమ్మాయిని ఎవరు రీప్లేస్ చేయలేరు కూడా. మరి అలాంటి అమ్మాయి చనిపోతే కనీసం కళ్ళల్లో బాధ కనిపించట్లేదు. పోనీ ఏమన్నా క్షుద్ర పూజలు జరిగాయా, పోనీ వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా గొడవలు జరిగాయా, ఆస్తి గురించో లేకపోతే ఇంకో దాని గురించో, అసలు ఎందుకు వీళ్ళు వైజాగ్ నుంచి ఉన్నట్టుండి హైదరాబాద్ వచ్చారు? అండ్ దానికి సంబంధించి సరిగ్గా 2 నెలలే ఎందుకు ఇక్కడ ఉంటామని చెప్పి మాట్లాడుకున్నారు. అండ్ ఆవిడ ఆఫీస్ గచ్చిబౌలి అయితే ఎక్కడో ఉప్పల్ దగ్గర వీళ్ళు ఫిరాజ్జిగూడలో ఉంటావేంటి? సో అవుట్స్కర్ట్స్ కదా కంప్లీట్గా, చాలా దూరం కూడా. ఒకవేళ దబుక్కునప్పుడు నా ఆఫీస్కి వెళ్ళాలంటే, ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి హైబ్రిడ్ షిఫ్ట్స్ నడుస్తూ ఉంటాయి. ఒక 3 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది అండ్ 3 రోజులు ఒక 2 or 3 days ఆఫీస్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్. మరి ఇలాంటి నేపథ్యంలో అంత దూరంలో ఎందుకున్నారు? అసలు తేజస్విని చనిపోవడానికి కారణం ఏంటి? ఎవరన్నా వేధించారా, లేకపోతే ఆ అమ్మాయిని చంపేశారా కావాలని? లేదు ఒకవేళ తనకున్న టెన్షన్స్ కావచ్చు, బయట ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ యాడ్ అయ్యి ఇంకా ఆ అమ్మాయిని ఆల్మోస్ట్ ఇబ్బంది పెట్టేసి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి చెప్పినా సరే అర్థం కానటువంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఎవరైతే అజయ్ అండ్ గ్యాంగ్ ఏదైతే సీసీటీవీ ఫుటేజ్లో తన వెనకాల ముగ్గురు వచ్చారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఆ అమ్మాయి పైనుంచి కొన్ని వస్తువుల్ని కింద పడేసింది. 2nd floor నుంచి అయితే పక్కన ఫ్లాట్కి మధ్యలో ఒక వాల్ ఉంటుందో, ఆ ప్రహరీ కూడా ఉంటుందో, అక్కడ కొన్ని వస్తువులు పడేసింది తన థింగ్స్ని. అంటే ఇక్కడ ఈ కేసులో క్లూస్ మాయించేయడమా, లేదంటే ఎవరినైనా అంటే అజయ్ కావచ్చు, అజయ్ పక్కన ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులు కావచ్చు, వాళ్ళని సేవ్ చేయడం కోసం చేసిందా? ఎందుకంటే బేసిక్గా ఆ అమ్మాయి ఏమి అంటే చదువులేంది కాదు, కొంచెం బీటెక్ చేసింది, టెక్నికల్గా లాజికల్గా తన మైండ్ సెట్ ఉంటుంది. ఎలాంటి ఇష్యూస్నైనా ఈవెన్ ఆఫీస్లో అయినా చాలా బగ్స్ని ఈజీగా క్లియర్ చేసే కెపాసిటీ అనుకుంది. సో అలాంటి అమ్మాయి అక్కడ దాకా వెళ్ళి మధ్యలో టెంపుల్ దగ్గర ఆగి అమ్మవారి విగ్రహం దొంగిలించి, లేదంటే అమ్మవారి చీర తీసుకొని ఇదంతా చేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. కావాలంటే ముక్కు మూసుకుంటుంది, లేదంటే కనుక ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుంటుంది. బేసిక్గా అంటే ఎక్కువ అమ్మాయిలు చేసే పనులు ఇవి అనమాట. స్లీపింగ్ పిల్స్ తీసుకుంటారు, లేదంటే హ్యాంగ్ చేసుకుంటారు చున్నీతోనో చీరతోనో, ఇలాంటివి చేస్తూ ఉంటారు. మరి ఆ అమ్మాయి అక్కడ దాకా వెళ్ళడానికి అసలు రీజన్ ఏంటి? అంటే దేనికోసం ఎంత చేసింది? దీని వెనకాల ఉన్నది ఎవరు? అజయ్కి ఈ అమ్మాయికి సంబంధం ఏంటి? సో ఇలాంటివి ఏదన్నా మాట్లాడదామని చెప్పి ఈవెన్ పోలీసులు కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే ఆవిడ చెప్పే సమాధానాలు వాట్ ద ఫక్ అని, వాట్ ద రబ్బిష్ అని. అంటే అసలు నిజంగా ఆవిడకి కటసి ఉందా కొంచెమైనా? కన్న కూతురు చనిపోయిందనే ఆ బాధ, ఆ అరణ్య రోజున ఎంత నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి నార్మల్గా అయితే. సో అంటే ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం ఆవిడికి ఆ అమ్మాయి మీద ఒక ప్రేమ, ఆప్యాయత, అనురాగం అలాంటివి ఏమీ లేవు ఇక్కడ. అంటే ఈ కేసులో నిజంగా ఉంటే ఆవిడే రోడ్డెక్కి అంటే నా కూతుర్ని ఎవరు చంపారు, అసలు ఆ అజయ్ ఎవడు? ఎందుకంటే 2-3 రోజులుగా అందరికీ తెలుసు తేజస్విని కేసులో అజయ్ లాస్ట్ మాట ప్లీజ్ అజయ్ నన్ను వదిలే అని చెప్పి అనడం, అండ్ ఆ తర్వాత తన థింగ్స్ ఏవైతే ఉంటాయో మొత్తం కింద పడేయటం, అక్కడ ప్రూఫ్స్ లేకుండా చేయడం, అండ్ తన ఫోన్ ఇప్పటికే ఫారెన్సిక్ టీమ్ స్వాధీనం చేసుకుంది. సో వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ చాట్స్ కావచ్చు రిట్రైవ్ చేస్తున్నారు, అండ్ కాల్ లిస్ట్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కాన్వర్జేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో మరి ఇలాంటి నేపథ్యంలో అసలు అంటే వాళ్ళ అమ్మ ఎందుకు చెప్పలేకపోతుంది జరిగింది ఇది, ఎందుకు మేము వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాం, పర్టికులర్గా ఆ రోజున ఏదైతే 15 రోజులు అవుతుంది, ఈ 15 రోజుల్లో జరిగింది ఇది అని వాళ్ళ అమ్మ ఎందుకు చెప్పలేకపోతుంది అసలు? సో మీరేమనుకుంటున్నారు మస్తుగా కామెంట్ చేయండి. సో ఎందుకంటే తేజస్విని కేసు చాలా క్లిష్టంగా మారింది పోలీసులకి. అప్పట్లో మనం చర్లపల్లి దగ్గర ఏదైతే విజయారెడ్డి సూసైడ్ కేసు చూసాం. సో పర్టికులర్గా ఆవిడ 2 పిల్లల్ని తీసుకెళ్ళి చనిపోయింది. అంటే రేపొద్దున ఒకవేళ నేను చనిపోతే నా పిల్లల్ని ఎవరు నాలాగా చూసుకోరు అనే ఒక తల్లి ప్రేమతో ఆవిడని తీసుకెళ్ళింది, వాళ్ళిద్దరిని తీసుకెళ్ళింది, వాళ్ళు అనంతలోకాలకు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఇదే కేసులో అంటే ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే ఈ అమ్మాయికి అంత హై ప్రెషర్ లేవుండవు, ఆఫీస్ ప్రెషర్ తప్ప. పోనీ ఒకవేళ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకుందాం, లేదంటే ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం, కొంచెం ఏడిపించారో ఇంకోటి అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు, అంటే అజ్యూమ్ చేసుకోండి. సో ఒకవేళ తనకు ఉండే ప్రెషర్ తనకు ఉంటుంది.
ఒకవేళ నిజంగా చాలా అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది అనుకుంటుంది తన ప్రెజర్, ఇంట్లో చెప్పే అవకాశం ఉంటుంది. ఈవెన్ వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్కో, ప్రతి ఆఫీస్లో ఒకళ్ళు ఉంటారు, అంటే ఏదైనా సరే చెప్పుకునే ఒక స్వేచ్ఛ ఉంటుంది అనమాట. సో మరి అలాంటి నేపథ్యంలో వాళ్ళకో ఎవరికో చెప్పే అవకాశం ఉంది. సో ఇప్పుడు వాళ్ళ ఆఫీస్కి కూడా పోలీసులు వెళ్ళే అవకాశం ఉంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ కావచ్చు, ఆ అమ్మాయి ఆఫీస్ టైమింగ్స్ కావచ్చు, ఎవరెవరితో మాట్లాడుతుంది అండ్ ఎవరెవరితో ఉంటుంది, సో టిప్స్ కావచ్చు, ఇలాంటివి ఎవరితో చేస్తుంది అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు. సో మరి ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే, ఆ అమ్మాయి వ్యవస్థగా మారి, అంటే బట్టలన్నీ తీసేసి ఎప్పుడైతే ఆ చెరువు సైడ్ వెళ్తుందో, ఏదైతే ఆ అమ్మవారి విగ్రహం కావచ్చు అండ్ చీర తీసుకొని వెళ్తుందో, అన్ని బిల్డింగ్లో అన్ని సీసీటీవీ ఫుటేజ్లు పనిచేశాయి. కానీ వీళ్ళు ఉంటున్న దగ్గర ఆ సీసీటీవీ ఫుటేజ్ మాత్రం ఆఫ్లో ఉంది. అండ్ అంతకు ముందు రోజు కూడా ఆఫ్లో ఉంది. అంటే దీనికి ఒక రోజు ముందుగానే వీళ్ళు ప్లాన్ చేశారు. అంతా ప్రీ ప్లాన్గానే జరిగింది. ప్లాన్ జరిగిన తర్వాత మాత్రమే ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్ని ఆపేశారు. మరి ఆ సీసీటీవీ ఫుటేజ్ని ఆపింది ఎవరు? నిజంగా అజయ్య, వాళ్ళ అమ్మ, లేదంటే ఇదంతా ప్లాన్ చేసినటువంటి వ్యక్తా? లేదు, అదంతా కాదు, ఇంకా ఎలాగూ అనంతలోకాలకు వెళ్ళిపోతుంది కాబట్టి ఎవరి మీద నింద వేయకూడదు కాబట్టి తేజ్ని ఆఫ్ చేసిందా? సో మీరేమనుకుంటున్నారో తేజ్ని కేసు గురించి మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.